అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు నేను ఒక స్పెషల్ సైడ్ డిష్ చూపించబోతున్నాను. ఇది చపాతీస్, రోటీస్, దోశ, పూరి, కలర్ రైస్ అన్నింటిలోకి చాలా బాగుంటుంది. ఈ వెజిటబుల్ సాగు తయారు చేయడానికి ముందుగా ఒక ప్రత్యేకమైన మసాలా తయారు చేసుకోవాలి. అది ఎలాగో చూద్దాం రండి. సగం గిన్నె పచ్చి కొబ్బరి, 5 పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచ్ అల్లం, 1 కరివేపాకు రెమ్మ, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 2 యాలకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సోంపు. సోంపు ఇష్టం లేకపోతే షాజీరైనా వాడుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్ల పుట్నాల పప్పులు తీసుకొని 10 జీడిపప్పులు రెండింటిని కలిపి 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు, వేయించి పెట్టుకున్న పప్పులు, జీడిపప్పులు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం నీళ్ళు, కొంచెం ఉప్పు వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు ఉన్నాయి కదా, యాలకులు, జీలకర్ర, చెక్క, లవంగాలు, సోంపు అవన్నీ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా రెడీ అయ్యింది. ఇక వంటలోకి వెళ్దాం రండి. కూరగాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు 2, బీన్స్ కొన్ని, క్యారెట్ 2, బీట్రూట్ 1, బఠానీలు కొన్ని, ఆలు 1, టమాటాలు 2. మనకి ఇష్టం వచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. ఇవి వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి 5 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక ఆలు వేసి కాస్త వేగనివ్వాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఓ టీ స్పూన్ పసుపు వేసి మరో 10 నిమిషాలు మగ్గించుకోవాలి. క్యారెట్ మగ్గేలోపు మనం బీన్స్, బీట్రూట్, బఠానీలను కొంచెం నీళ్ళు, కొంచెం ఉప్పు వేసి ఒక ఉడికించుకుందాం. క్యారెట్ మగ్గిపోయింది కదా, మనం పక్కన ఉడికించుకున్న బీట్రూట్, బఠానీలను వేసి కలిపి కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసి కలిపి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. కూరగాయ ముక్కలు మగ్గేలోపు పక్కన మసాలాని వేయించుకుందాం. స్టవ్ పై ప్యాన్ పెట్టి 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడయ్యాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇటు కూరగాయలు మగ్గిపోయాయి, అటు మసాలా వేగిపోయింది. మసాలాని తెచ్చి కూరగాయలలో వేసి 1 కప్పు నీళ్లు పోసి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకసారి ఉప్పు సరి చూసుకోండి. మనం మసాలాలో కొంచెం వేసాము, బీట్రూట్, బీన్స్ ఉడికించేటప్పుడు కొంచెం వేసాము. ఒకవేళ తక్కువ ఉంటే కొంచెం వేసుకోండి. ఇది కొంచెం పలుచగా ఉండాలి, చల్లారితే చిక్కబడుతుంది. అంతే అండి, గుమగుమలాడే రుచికరమైన వెజిటబుల్ సాగు రెడీ. మార్నింగ్ దోశ, ఆఫ్టర్నూన్ కలర్ రైస్, నైట్కి చపాతీ, అన్నింటిలోకి ఒకే కర్రీ. Please like, share and subscribe to my channel. Thank you.